my topic is how women can take part in climate change mitigation. So women must take part in the climate mitigation since they are around 50% of the total global population. So they are producing 50 to 80% of the world's food production they are into, but they only own 10% of the total land. I mean, so 10% of women only hold the land rights, even though they are producing 50 to 80% of the food production world over. And then 100 crore above women are into poverty. Like single women, single parent families, or otherwise you can call it as women-headed families, are into poverty, and there are lots of issues for these women. And at the same time, 15% of the entire environmental committees or decision-making bodies on environment at UN and at different corporate bodies occupy only 15% of women against 80 to 90% of men. So women are more vulnerable towards climate change. They are becoming poor and poor, and impact on women and children are very high. Climate change is inevitable. It's evident. చూస్తా ఉంటే చాలా రకాలుగా మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 40 to 30 years లో మనం చూసినట్టయితే క్లైమేట్ చేంజ్ చాలా తీవ్రంగా ఉంది. సో ఒక పక్క నుంచి టెంపరేచర్స్ పెరుగుతా ఉన్నాయి, తర్వాత ఐస్ ఏమంటారు, ఐస్ ఇస్ మెల్టింగ్, తర్వాత గ్లేసియర్స్ ఆర్ మెల్టింగ్, ఇంకా సీ లెవెల్స్ పెరుగుతా ఉన్నాయి, ఫ్లడ్స్ వస్తా ఉన్నాయి, నేచురల్ కెలామిటీస్. ఇన్ఫాక్ట్ నేచర్ బ్యాలెన్సింగ్ చేసుకుంటా ఉంది, బట్ మనమేమో డెవలప్మెంట్ పేరుతో అంత నాశనం చేస్తా ఉన్నాం, దాన్ని అభివృద్ధి అని చెప్తా ఉన్నాం, ప్రకృతిని అంతా నాశనం చేస్తా. వేరాజ్ nature is reacting to balance the human mistakes. We are calling it as a disaster. So atla undi mana convenience kosam anni marchukunta unnam. Manushulu, we are part of the entire ecosystem. Prati jeevi kuda bhoomi meeda unde prati jeevi ikkada jeevinchadaniki arhata undi. Endukante ప్రతి ఒక్కటి ఇందాక ముందు స్పీకర్స్ మాట్లాడుతున్నట్టుగా ప్రతి ఒక్క జీవికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, వాటికి ఒక పాత్ర ఉంది భూమి మీద. ఆ ఈకోసిస్టమ్ లో ఒక్క జీవి కూడా ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళిపోతే మిగతా అంత ఎంటైర్ ఈకోసిస్టమ్, ఎంటైర్ సైకిల్, లైఫ్ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ హ్యూమన్ కైండ్ యాజ్ వెల్ ఎంటైర్ ఈకోసిస్టమ్. మనం అందరూ చూస్తానే ఉన్నాం ఇప్పుడు. ఎస్పెషల్లీ దిస్ పాండమిక్ మేడ్ us to think and act wisely. This is an opportunity, perhaps this is the last opportunity we have ever received from the entire environment. We need to act now. This is the time to act and take part in the programs rather than giving are spreading more and more awareness and all. But now we need to act at ground level. ఎందుకంటే ఇందాక అనుకుంటున్నట్టు మనకి గ్లోబల్ లెవెల్లో తర్వాత చూస్తే మన దేశం స్థాయిలో చూసినట్టయితే దేశంలో డిఫరెంట్ పార్ట్స్, భౌగోళిక మార్పులు చాలా ఉన్నాయి. కొన్ని దగ్గర పర్వత ప్రాంతాల్లో ఉన్నాం, కొన్ని దగ్గర పీఠ భూములు, కొన్ని దగ్గర తీర ప్రాంతాలు, తర్వాత కోస్టల్ బెల్ట్ లో ఉన్నాం, నదీ పరివాహక ప్రాంతాలు, ఈ కోస్టల్ బెల్ట్. ఇవన్నిట్లో కూడా మహిళలకి కానివ్వండి, అక్కడ నివసించే సమాజానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్
ఆపర్చునిటీస్ ఉంటాయి, అవసరాలు ఉంటాయి, వాళ్ళకి అనుభవాలు ఉంటాయి. వీటన్నిటిని మనం అర్థం చేసుకుంటా ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం రెస్పాన్స్ అవుతా ఉండాలి, ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వాలి. అంతేకాకుండా ప్రతి ఒక్క విలేజ్, లోకల్ కమ్యూనిటీస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. గ్రామ స్థాయి నుంచి మన ఇంటిలో నుంచే ఇది మొదలు పెట్టినట్టయితే మార్పు అనేది డెఫినెట్ గా మనం క్లైమేట్ చేంజ్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం. ఎందుకంటే ఈ భూమి మీద మనం నివసించాలి అంటే, బ్రతకాలి అంటే మనం ఇప్పుడు పని చేయక తప్పదు. చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం నీడ్స్ కొంటే ముందు గ్రీడ్ వరకు పోయినాము కదా. గ్రీడ్ ని తగ్గించుకొని కొంచెం మన ఫ్యూచర్ జనరేషన్స్ ని రక్షించుకోవాలి, వాళ్ళకి సూటబుల్ ఎన్వైరన్మెంట్, దాంతో పాటుగా క్వాలిటీ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి అంటే మన తప్పకుండా వీ నీడ్ టు లిసన్ టు ద యంగర్ జనరేషన్. సో చిల్డ్రన్ అండ్ యూత్ occupy 35 crore population in India. We need to answer to them, we need to listen to them, we must make them into the decision makers, part of the decision making, and we must involve children, youth, especially women, in the entire process of decision making as well as leadership in addressing the climate change and climate mitigation. సో ఇది చేసేటప్పుడు మనం ముఖ్యంగా జెండర్ అంశాలు, ఎస్డిజీస్ తీసుకుంటే 17 ఎస్డిజీస్ లో కీలకమైంది జెండర్ ఈక్వాలిటీ, జెండర్ సమానత్వం. ఈ జెండర్ సమానత్వం ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఎస్డిజిలో కూడా క్రాస్ కటింగ్ జెండర్ అంశాలు ఉన్నాయి. మహిళలు వారి ఆహారం, తర్వాత శానిటేషన్, హెల్త్, హైజీన్, వేస్ట్ మేనేజ్మెంట్, దాంతో పాటుగా జీవనోపాధులు, ఉద్యోగాలు, తర్వాత కల్పన, వీటన్నిటిలో ఉపాధి ఉద్యోగాల కల్పన, దాంతో పాటుగా పార్ట్నర్షిప్స్ లో ఇంకా చూస్తే క్లైమేట్ చేంజ్, తర్వాత ఇంకా మనం విద్య, వీటన్నిటిలో కూడా హెల్త్, వీటన్నిటిలో మహిళల రోల్ చాలా చాలా కీలకమైంది. మహిళల ఆరోగ్యం కానివ్వండి, మహిళల పాత్రని మనం విస్మరించినట్టయితే డెఫినెట్ గా మనం ఆ గోల్స్ ఏవైతే ఎస్డిజి గోల్స్ ఉన్నాయో టోటల్ 17 అది రీచ్ కావడం చాలా కష్టం. అంతేకాకుండా ఇట్స్ ప్రూవెన్ ఇప్పుడు చాలా ఎఫెక్టివ్ గా విమెన్ అక్రాస్ ఇండియానే కాదు, మిగతా ప్రపంచం మొత్తం మహిళలు తమ స్వరాల్ని బాగా గట్టిగా వినిపిస్తా ఉన్నారు. రీసెంట్ గా మీరు విని ఉంటారు, బార్బడోస్ పిఎం మాట్లాడుతూ చూసింది చాలు, ఇంకా ఇంత క్లైమేట్ క్రైసిస్ ని చూసాం, ఇంకా ఎన్ని రకాల నేచురల్ డిజాస్టర్స్ ఫొటోస్ ని, వీడియోస్ ని చూసుకుంటాం, మనం మాట్లాడుతా ఉందాం, ఎప్పుడు మనం యాక్ట్ చేస్తాం అని గ్లోబల్ లీడర్స్ అందరినీ ఆ ప్లాట్ఫామ్ మీదుగా అడిగారు ఆవిడ. సో మనం అందరూ కూడా ఎందుకంటే మనతో పాటు రకరకాల వృత్తుల్లో ఉన్న మహిళల్ని, ముఖ్యంగా రైటర్స్, తర్వాత జర్నలిస్టులు, అకాడమిషియన్స్, రీసెర్చర్స్, దాంతో పాటుగా కమ్యూనికేషనిస్టులు, తర్వాత వచ్చి పొలిటీషియన్స్, ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ విమెన్, వీళ్ళందరినీ కలుపుకుంటా వెళ్లాల్సిందే మనం. పాలసీ మేకర్స్, ఇది రాందే మనం ఏది చేయలేం, సమైక్యంగానే మన అందరం చేయడానికి వీలవుతుంది. దాంతో పాటుగా ముఖ్యంగా సోషియో కల్చరల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ని జెండర్ అంశాల్లో ముఖ్యంగా చూసినట్టయితే వీటిలో ఇంకా మనం చాలా అడ్రస్ చేయాల్సింది ఉంది. మహిళల పాత్ర ఎట్లా ఉంది, డెసిషన్ మేకింగ్ లో వాళ్ళకి ఎట్లాంటి రోల్, గ్రామ స్థాయిలో అంటే వాళ్ళ ఇంట్లో, తర్వాత బయట కమ్యూనిటీలో, వాళ్ళ గ్రామంలో, వాళ్ళ నివసించే ప్రాంతం ఏదైనా అర్బన్ ఏరియా కావచ్చు, సిటీ కావచ్చు, వాళ్ళ రోల్ కి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు, వాళ్ళ వాయిసెస్ కి ఏమైనా అసలు పట్టించుకుంటున్నారా లేదా, విమెన్ ని కంప్లీట్ గా సైడ్ లైన్ చేస్తా, డెవలప్మెంట్ అంటే ఓన్లీ బిల్డింగ్స్ కట్టేయడం, రోడ్లు వేసేయడం, తర్వాత లేదు అంటే ఇంకా ఏంటి కమ్యూనిటీ బిల్డింగ్స్, లేదు డ్యామ్స్ కట్టేయడమే అనుకుంటున్నామా, లేదు ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఎడ్యుకేషన్, తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్, దాంతో పాటుగా వాటర్, శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఈ క్లైమేట్ మిటిగేషన్, ఫుడ్
ఏమంటాము ఫుడ్ సెక్టర్ డిఫరెంట్ ప్రొడక్షన్ నుంచి మళ్ళా కన్స్యూమర్స్ కి వచ్చేదాకా ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ లో విమెన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా మనకి అందుబాటులోకి ఇందాక అనుకుంటున్నట్టే సీడ్ కానీ టెక్నాలజీ కానీ లోన్స్, బ్యాంక్ లోన్స్ కానివ్వండి, తర్వాత వచ్చి రీసెర్చ్ సంబంధించిన రీసెర్చ్, కొత్త కొత్త ఆవిష్కరణలు, దానిలో వచ్చే ఏమంటాము ఇంకా రాబోయే టెక్నాలజీ ఏంటుంది, ఎలాంటి ఆవిష్కరణలు కావాలి, ఇవేవి కూడా మహిళలకి సరిగ్గా అందట్లేదు. నిధుల నుంచి వాళ్ళ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, ల్యాండ్ రైట్స్ ఏవీ లేదు మహిళలకి. ఇట్లాంటి అన్నిటినీ మనం దాటుకుని ముందుకు రావాలి అంటే బలంగా అన్ని రకాల మహిళలు కూడా కలిసికట్టుగా వచ్చి బలంగా వాయిస్ వినిపించాల్సి ఉంటుంది. అది బ్లాగ్స్ కావచ్చు, రేడియో కావచ్చు, తర్వాత బుక్స్ రైటింగ్స్ కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్క అంశం మీద మనం ఏమంటే మన స్వరాన్ని వినిపించాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏంటి, మన ప్రైమ్ మినిస్టర్ గారు మొన్న గ్లాస్గోలో మాట్లాడుతూ COP 26 లో మనం 2070కి అంతా నెట్ జీరోకి వెళ్తాము, నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్. దాంతో పాటుగా మనం 2030కి అంతా 45% ఆఫ్ ఈ రిడక్షన్ ఇన్ కార్బన్ కాన్సన్ట్రేషన్ రెడ్యూస్ చేస్తామని చెప్పాము. దాంతో పాటుగా 50% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ అంతా కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ కాకుండా క్లీన్ ఎనర్జీ నుంచి ఇస్తామని చెప్పాము. దాంతో పాటుగా ఇంకా 500 గిగావాట్ పవర్ ఎనర్జీ అంతా కూడా మనము నాన్ ఫాసిల్ ఫ్యూయల్ క్లీన్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఇస్తామని చెప్పారు. దాంతో పాటు 1 బిలియన్ టన్ రిడక్షన్ ఇన్ కార్బన్ ఎమిషన్స్ బై 2030 అని ప్రామిస్ చేశారనమాట. ఇదంతా ప్రపంచ దేశాల ముందు అందరం చూస్తుండగా అనౌన్స్ చేశారు పిఎం. హోప్ఫుల్లీ ఇండియా ఈస్ గోయింగ్ టు కమిట్ టు దీస్ ప్రామిసెస్ అండ్ దీస్ కమిట్మెంట్స్. దీనికోసం చూసినా గానీ మహిళల పాత్ర చాలా ఉంది, ఆపర్చునిటీస్ కూడా చాలా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. ఎందుకంటే వెంచర్ క్యాపిటలిస్టులు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే గత 5 సంవత్సరాల్లో చూస్తే ఇండియాలో క్లీన్ ఎనర్జీ సోర్సెస్ పైన $1 బిలియన్ ని ఇన్వెస్ట్ చేశారు. సో ఇంకా మనం ఫుడ్ వేస్ట్ తీసుకుంటే 14% ఆఫ్ ఫుడ్ వేస్ట్ మన ఇంట్లోకి రాకుండానే, మన ప్లేట్స్ లోకి రాకుండానే ఈ ఫుడ్ ని ఏదైతే మనం ఉత్పత్తి చేశామో అది కన్స్యూమర్స్ కి చేరకుండానే వేస్ట్ అయిపోతుంది. దీనిలో గ్యాప్స్ ఏంటి అంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం, సరైన ట్రాన్స్పోర్టేషన్, గోదాములు లేకపోవడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నిల్వ ఫెసిలిటీస్ లేకపోవడం, కూడా నిల్వ చేసే పద్ధతులు ఆధునిక పద్ధతులు కాకపోవడం, ఇట్లాంటివన్నీ లేదు. ట్రెడిషనల్ మెథడ్స్ ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయకుండా, ఫండింగ్ చేయకుండా ట్రెడిషనల్ పద్ధతులకి వాటిని ఏమంటారు అలక్ష్యం చేయడం, ఇవి కూడా కారణాలు డెఫినెట్ గా అవుతాయి. వీటిని గనక మనం చూసినట్టయితే దీంట్లో గనక విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, విమెన్ లీడర్స్ వచ్చినట్టయితే డెఫినెట్ గా విమెన్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద చేంజ్. ఆ మార్పుని తీసుకొస్తారు. వాళ్ళు పండించుకునే సీడ్ వాళ్లే అక్కడ పెట్టుకున్నట్టయితే అక్కడ అసలు సీడ్ కోసం కూడా ఇందాక పద్మ గారు చెప్పినట్టు దేర్ వోంట్ బి ఎనీ హెసల్ towards waiting for the seed from the government or any మల్టీనేషనల్ కంపెనీ అమ్ముతుందా, ఎప్పుడు అమ్ముతుంది, క్యూల్లో నిల్చొని ఆ సీడ్ కొందామా, లేదంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ కొందామా అని చెప్పక్కర్లేదు. వన్ వీఆర్ డూయింగ్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లో మహిళలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఐ హోప్ ఇంకా ముందు ముందు కూడా మోర్ నెంబర్ ఆఫ్ విమెన్ గోయింగ్ టు జాయిన్ ఇన్ దిస్ మొమెంటం. నేను 2007లో మన CMSA కోసం కమ్యూనిటీ మేనేజ్ సస్టైనబుల్ అగ్రికల్చర్
కోసం డిజిటల్ గ్రీన్ తరఫున చాలా వీడియోస్ అవి చేస్తున్నప్పుడు చాలా ఏపీ తెలంగాణలో చాలా జిల్లాలు రిమోట్ ప్లేసెస్ కి వెళ్ళి అక్కడ మహిళలు చేస్తున్న రకరకాల ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ని వీడియోస్ చేసాం. డిజిటల్ గ్రీన్ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు అది. అంతేకాకుండా ఇప్పుడు స్కూల్ రేడియో తరఫున వికాస్ ధాత్రి తరఫున కూడా చాలా రకాలుగా మేము చేంజ్ మేకర్ స్టోరీస్ ని పబ్లిష్ చేస్తా ఉన్నాము. దాంతో పాటుగా వర్క్ చేస్తా ఉన్నాము. పిల్లల్లో ఈ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, క్లైమేట్ చేంజ్ రెసిలియన్స్ పైన మాట్లాడడానికి, వాళ్ళకి ఎట్లాంటి డెవలప్మెంట్ కావాలి, ఎట్లాంటి డెవలప్మెంట్ అజెండాతో పిల్లలు యూత్ వస్తారు ముందుకి అని చెప్పి అడుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ రేడియో ప్రొడక్షన్, అది కూడా చాలా మంచి విషయం మీతో షేర్ చేయాలనుకున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కర్ణాటక, అక్కడ నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ విమెన్ యాజ్ ఈక్వల్ పార్ట్నర్స్ అనే ప్రాజెక్ట్ లో విమెన్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ లో విమెన్ 50% విమెన్ అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో, 50% మెన్ తో పాటుగా చేస్తున్నప్పుడు విమెన్ ఆర్ ద కీ డెసిషన్ మేకర్స్. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో మనం వాళ్ళకి కనుక టైం ఇచ్చినట్టయితే డెఫినెట్ గా విమెన్ దే కమ్ అప్ విత్ బ్యూటిఫుల్ సొల్యూషన్స్. ఎందుకంటే వాళ్ళకు ఉన్నంత శ్రద్ధ కానివ్వండి, మల్టీ టాస్కింగ్ అండ్ నిబద్ధత, తర్వాత వాళ్ళు ఫుడ్ ప్రొడక్షన్ లో కూడా చాలా ఎక్కువ రెట్టింపు, మగవాళ్ళ కంటే ఎక్కువ, పురుషుల కంటే ఎక్కువ ప్రొడక్షన్ చేశారు అని చెప్పి డిఫరెంట్ స్టడీస్ గ్లోబల్ లెవెల్లో ఉన్నాయి మనకి. అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మహిళలు క్లైమేట్ చేంజ్ లో కీలకం కాబట్టి, ఎందుకంటే వాళ్ళే చాలా ఏమంటారంటే వల్నరబుల్. అందుకోసమే వాళ్ళే చాలా కీ రోల్ తీసుకొని వాళ్ళ కోసం, మా కోసం ఎవరో రావాలి, ఎవరో చేస్తారు అని ఎప్పుడు చూడలేదు మహిళలు, ఇప్పుడు కూడా అసలు చూడకుండా. సో అందరు కలిసికట్టుగానే వెళ్తే బాగుంటది అని చెప్పి నా అభిప్రాయం. సో డిఫరెంట్ సొల్యూషన్స్ ఏంటి అంటే, మనం క్లీన్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి ఉన్నాయి, వేస్ట్ మేనేజ్మెంట్ లో ఆర్గానిక్ వేస్ట్ ని ఎట్లా మనం ఏమంటారు, ఒకటి ఆర్గానిక్ వేస్ట్ నుంచి గ్యాస్ ఉత్పత్తి, దాంతో పాటుగా ఆర్గానిక్ వేస్ట్ నుంచి కంపోస్ట్, ఇంకా రకరకాల ఈఎం సొల్యూషన్స్ చేసుకోవడం, ఇంకా మిగతా కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీస్ తీసుకొచ్చి ఎలాగ మనం దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేయగలుగుతాం. ఇవన్నీ ఆలోచించినట్టయితే డెఫినెట్ గా మనం లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకునే వరకు ఏ కార్యక్రమాలు చేస్తున్నామో వాటన్నిటిలో మహిళల వాయిస్ చాలా ముఖ్యమైన విషయం. మహిళలు కూడా ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏంటి కావాలి, సమాజానికి ఏం కావాలి, ఆ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేయడం ద్వారా మన కుటుంబం, దాంతో పాటుగా మన సమాజం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఇది చూసినట్టయితే, ఇది గమనించి మనం ప్రోగ్రామ్స్ కనుక రూపొందించినట్టయితే డెఫినెట్ గా మనం ఏమంటారు, అభివృద్ధి చెందిన దేశంగా ప్లస్ క్లైమేట్ ఫ్రెండ్లీ దేశంగా, ఎస్పెషల్లీ ఈ ప్రకృతి అంటే తరతరాలుగా భారతదేశం ఏమంటామంటే ఈకో ఫ్రెండ్లీ దేశం, పీపుల్ లివ్ ఇన్ హార్మోనీ విత్ నేచర్, వాళ్ళకి ప్రకృతితో మమేకమయ్యి అవుతారు అని చెప్పి పేరు ఉంది. రకరకాలుగా స్టోరీస్ ఉన్నాయి, ఇందాక చెప్పినట్టుగానే బిష్నోయిలు ఉన్నారు, తర్వాత మనకి ఎన్వైరన్మెంటల్ మూవ్మెంట్స్ అన్నిటిలో కీ రోల్స్ లో మహిళలు ఉన్నారు, మనకి పాలసీ మేకర్స్ లైక్ అడ్వొకసీ చేసే సునీత నారాయణ్ వంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ మనం చేసినట్టయితే, ఎస్పెషల్లీ యూత్, కాలేజ్ స్టూడెంట్స్, మహిళలు ముందుకొచ్చినట్టయితే డెఫినెట్ గా మనం ఈ ప్రతి ఒక్క అంశంలో ఇంటి నుంచి సమాజం, మన గ్రామం, మన నగరాలని మార్పు చేసుకున్న వాళ్ళం అవుతాం.